వచ్చేది అలా టీం తయారు చేశాడు. నియోజకవర్గంలో ఎవరికైనా 50,000 తక్కువ. నేను అంగరోళ్ళు ఇచ్చారు. అంగరోళ్ళు కొంత ఇచ్చారు 20 మొత్తం 1 lakhs అంటారు. ఈ 1,10,000 అమ్మా మన కోరిమిల్లి అంగళపురంలో స్టోరేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చక్కగా అందించుకోండి. నువ్వు కూడా పట్టుకోండి. ఇలా ఇలాగే ముందుకురా. మన కోరిమిల్లి గ్రామ యువత జనసేవాదళ ఆధ్వర్యంలో మన సాదా సుబ్రహ్మణ్యం గారికి 1,10,000 రూపాయలు జన సైనికులందరూ జమాత్ సేవాదళ ద్వారా వారి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారికి పాపం చాలా పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించాడు భగవంతుడు. వారికి దాదాపు 9 నుంచి 10 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లు అయితే నేను ముఖ్యంగా జనసేవాదళ కార్యకర్తలకి అలాగే వారికి పేరు పేరున నమస్కరించుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఏది కష్టం వచ్చినా వారు అందరూ కష్టపడి పనిచేసుకునే వారైనా సరే ఇటువంటి సహాయం అందిస్తున్నారు. వారికి నేను నా హృదయపూర్వకంగా చేతులెత్తి ధన్యవాదాలు, నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా వారి యొక్క స్ఫూర్తికి ఈ యువకుల్లో నింపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సాదా సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి మన కేదార్లంక గ్రామస్తులు, జన సైనికులు, అలాగే తెలుగుదేశం వారు అందరూ కలిపి 3 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. తెంపేకి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు. వారికి కూడా నేను చేతులెత్తి మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని మన అందరం ఐక్యంగా ఉంటే ఏ రకంగా తీసుకెళ్తామని చెప్పి మనం వారందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు. మన కార్యకర్తలు కష్టం వస్తే మీరందరూ అండగా నిలబడిన మీరందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న మీరందరూ కూడా, అలాగే కొత్తపేటకు చెందిన కొంతమంది కూడా మన కార్యకర్తలు కూడా ఈరోజు వారు కూడా ఆర్థిక సహాయం చేస్తానని ముందుకు వచ్చారని మన యువకులు చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్న లావరాజు వారి మిత్ర బృందం, కోరిమిల్లి వారికి, అలాగే మన అంగార తోరాటి శ్రీని గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జనసేవాదళ పేరు మీద చేస్తున్న ఈ కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి ఏ కార్యకర్త కష్టం వచ్చినా మీరు చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలోనే కాదు, పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి ఉంటే ఎంత మేలు జరుగుతుందో అనేది ఏ విధంగా తెలియజేశారని దానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కుటుంబం వెంటనే సుబ్రహ్మణ్యం కోలుకొని మనందరి మధ్యన వచ్చి మనందరి మధ్యన గతంలోలాగా తిరగాలి వెంటనే అని చెప్పి మనసారా కోరుకుంటూ, మీ అందరూ దీవెనలు, ఆశీర్వాదాలు అబ్బాయికి కావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం కూడా ఆ యువకుడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి కేదార్లంక గ్రామ జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, అలాగే జనసేవాదళ నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.